శ్రీమాత్రే నమః. ఈ వీడియో అందరి కోసమో కాదు, పరిహారాల పేరుతో పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి రెమెడీ స్పెషలిస్టుల కోసం. అయ్యా, మీరు చెప్పే పరిహారాల వల్ల జనాల్లో భక్తి అనేటటువంటిది వెర్రి తలలు వేసేస్తుంది. ఎలాగంటే, ఎవరైనా చెట్టుకి నీళ్లు పోయమని చెప్తారు, మీరు చెరుకు రసం పోయమని చెప్తున్నారు. ఇలాంటి పలికిమాలిన పరిహారాల వల్ల జనాల్లో ఒక రకమైనటువంటి పిచ్చి ముదిరిపోతుంది. కాబట్టి జనాలు పిచ్చి వైపు వెళ్లకుండా భక్తిని భక్తిగానే చేసుకోవాలంటే ముందు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మీరు కంట్రోల్లో ఉండాలి. మీ వ్యూస్ కోసం, మీ సబ్స్క్రైబర్స్ కోసం, మీ వీడియోల కోసం ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు చేసేసి పనికిమాలిన పరిహారాలని చెప్పేస్తే సమాజం అనేటటువంటిది ఎటుపోతుందో అర్థం కావట్లేదు. మీరేం చెప్తున్నారు? 2 మెతుకులు పొయ్యి మీద పెట్టండి వంట అయ్యాక అని చెప్తారు. జనం ఏం చేస్తారంటే సార్ 2 ముద్దలు పెడుతున్నారు పొయ్యి మీద. మీరేం చెప్తున్నారు? తులసి మొక్కకి 2 చుక్కల పాలు పోయమని చెప్తున్నారు. కానీ జనాలు ఏం చేస్తున్నారు తెలుసా? 2 చెంబుల పాలు పోస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల ప్రకృతికే ప్రమాదం ఏర్పడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దయచేసి మీరు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిహారాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప అలోవేరాకి ఆమదం పుయ్యండి అని ఇలాంటి పిచ్చి పిచ్చి పరిహారాలు చెప్పారనుకోండి, ఇదివరకుట్లాగా ఎవరు ఊరుకోరు. ఎవరు ఊరుకుంటారో లేదో తెలియదు, కానీ చిర్రావురు మాత్రం ఊరుకోడు. గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు చెప్పే పచ్చి అబద్ధాలని, పచ్చి బూతులు తిట్టడానికి చిర్రావురు ఇక్కడ ఉన్నాడు. నేను అదేంటండి చిర్రావురు గారు మీరు ఎలా మాట్లాడుతున్నారు? నేను ఎలాగైనా మాట్లాడచ్చు. ఎందుకంటే నేను గురువుని కాదు కదా, నేను గురువుని కాదు నేను. కాబట్టి నేను మిమ్మల్ని ఖండించడానికి ఎలాగైనా మాట్లాడచ్చు. మీరు పరిహారం చెప్పే ముందు చిర్రావురు ఒకడున్నాడు, తేడా వస్తే మన చటాకులో చెడుగుడు చేస్తాడు వాడు అని మాత్రం గుర్తుంచుకోండి. అందరికీ ఆశీస్సులు. జయం.